వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ సినారీ చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారీ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనకి ఒక టేబుల్ ఉందండి, సేల్స్ ఇన్ఫర్మేషన్ అని. అలానే ఒక 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే, సో మనకి డేటా ఎలా ఉంది కదా. సో ఆ డేటాని నేను త్రూ లాజిక్ యాప్ ద్వారా ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేయాలి. ఓకే, సో డేటా ఎలా డిస్ప్లే చేయాలనుకుంటా, ఎలా డిస్ప్లే చేయాలంటే ఇలా డిస్ప్లే చేయాలి. ఓకే, సో జనరల్గా మామూలుగా అయితే ఈ డేటా చూపించడం ఇలా ఈమెయిల్స్లో. బట్ మీరు ఎప్పుడైనా సరే సో మనకి ఈటీఎల్ మీద వర్క్ చేసేటప్పుడు సో క్లయింట్స్ ఒక్కోసారి అడుగుతుంటారు, ఓకే సో ఈరోజు ఫైల్స్ ఎన్ని ప్రాసెస్ అయినాయి, అలానే రికార్డ్ కౌంట్ ఎంత, అలానే ఎప్పుడు స్టార్ట్ టైం ఏంటి, ఎండ్ టైం ఏంటి, డ్యూరేషన్ ఏంటి, అలా సమ్ కైండ్ ఆఫ్ ఆడిటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం సో లాగ్ టేబుల్స్లో క్యాప్చర్ చేస్తుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ని మనం త్రూ ఈమెయిల్ ద్వారా అయితే క్లయింట్కి HTML ఫార్మాట్లో కానీ లేకపోతే రకరకాలుగా కూడా సెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇదైతే జస్ట్ శాంపుల్ అవుట్పుట్ కింద మనం ఈ పైప్ లైన్ అనేది డిజైన్ చేసినాం. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం HTML ఫార్మాట్లో కూడా ఎలా సెండ్ చేయాలి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనకి డేటా ఎలా ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లెట్ మీ ఎక్స్పోర్ట్ ద టేబుల్. సో select star from sales information. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో డేటా ఎలా ఉంది కదా, ఈ డేటాని నేను సో ఈమెయిల్లో ఎలా పంపిస్తాను అనమాట. ఓకే, సో త్రూ పైప్ లైన్ ద్వారా అది ఎలా చేసాం ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ నేను డేటాని ఎలా కన్వర్ట్ చేశాను ఫర్ XML ఫార్మాట్ ద్వారా. సో ఐమ్ జస్ట్ కన్వర్టింగ్ దిస్ వే. ఓకే, సో ఇలా చేసిన తర్వాత ఓకే, సో ఈ వచ్చిన అవుట్పుట్ని లుక్అప్ యాక్టివిటీలో తీసుకున్నాను. ఓకే, సో మనకు తెలుసు కదా క్వైరీ కానీ చూడండి, ఏదైతే నేను స్కిల్ ఎగ్జిక్యూట్ చేసానో సేమ్ క్వైరీ లుక్అప్ అవుట్పుట్లో తీసుకున్నాను లుక్అప్ యాక్టివిటీలో. సో ఇక్కడ ఏంటి మనకి ఒక రోనే వస్తుంది కదా, అందువల్ల ఫస్ట్ రో ఓన్లీ మాత్రమే తీసుకున్నాను. సో ఈ వచ్చిన అవుట్పుట్ని ఒక వేరియబుల్ స్టోర్ చేశాను అనమాట. ఓకే, సో మనకు తెలుసు కదా ఎలా. సో లుక్అప్ అవుట్పుట్ డాట్ ఫస్ట్ రో డాట్ ఆ అవుట్పుట్ కాలం యొక్క నేమ్ అంటే ఇక్కడ సో మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ డేటా అనేది కాలం నేమ్ కదా. సేమ్ ఇక్కడ కూడా మీరు అదే రిఫర్ చేయాలంటుంది. అవుట్పుట్ ఇది లుక్అప్ అవుట్పుట్, దాంట్లో నుంచి ఫస్ట్ రోలో ఆ పేరు ఏం పేరు అనేది మనం ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం వచ్చిన అవుట్పుట్ని. సో దాని తర్వాత ఇక్కడ మనం వెబ్ యాక్టివిటీలో బాడీలో దాన్ని కాల్ చేస్తాం చూడండి. సో ఫైనల్ అవుట్పుట్లో మనం ఏదైతే ఈ అవుట్పుట్ని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తామో ఆ స్టోర్ చేసిన వేరియబుల్ని ఈ బాడీ పార్ట్లో అయితే మనం కాల్ చేస్తున్నాం అన్నమాట. సింపుల్. ఓకే, సో ఇప్పుడు మనకి దీనికి లాజిక్ యాప్ అనేది డిజైన్ చేయాలి కదా. సో ఇక్కడ కూడా నేను చూడండి ఓన్లీ ఒకటి మాత్రమే తీసుకున్నాం ఫైనల్ అవుట్పుట్. అలానే సెండ్ మెయిల్ యాక్టివిటీలో కూడా జస్ట్ అదే కాల్ చేస్తున్నాం అన్నమాట. వెరీ సింపుల్, ఇక్కడ మనం చేసింది ఏం లేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా అనేది కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. సో 7:37 కదా, ఇప్పుడు రన్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. విల్ ట్రై టు సీ దట్. సో వ్యాలిడేట్, సో డీబగ్. ఎందుకంటే సెండింగ్ ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ మనం ఒక 2 వీడియోస్ చేయడం జరిగింది, ఇది 3వ వీడియో. అలానే ఇంకొక 2 వీడియోస్ కూడా చేస్తున్నాం. ఒకటి HTML ఫార్మాట్, అలానే ఫైల్ అటాచ్మెంట్ అనేది ఎలా సెండ్ చేయాలని కూడా విల్ ట్రై టు సీ దట్. సో ఆల్రెడీ ఈమెయిల్ అనేది చూడండి 10:16 సేమ్. ఓకే, ఇందాక మీకు ఏదైతే ఫార్మాట్ చూపించామో సేమ్ ఫార్మాట్ ఇక్కడ కూడా మనకి అవుట్పుట్ కింద జనరేట్ అవుతుందన్నమాట. ఓకే, ఇలా ఇన్ని రికార్డ్స్నే వస్తుందన్నమాట. సో రకరకాలుగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది షార్ట్ వీడియో అనమాట. సో బేసికల్గా జస్ట్ ఏం ఈమెయిల్ అనేది ఎలా ట్రిగ్గర్ చేయాలి ఏంటి అనేది మన ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ లాజిక్ యాప్స్ గురించి అంతకు ముందే చెప్పాను కదా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. సో యా, సో నెక్స్ట్ వీడియోలో అయితే HTML ఫార్మాట్లో అంటే టేబులర్ ఫార్మాట్లో ఎలా సెండ్ చేయాలనేది కూడా ఐ విల్ ట్రై టు సీ దట్ త్రూ లాజిక్ యాప్ యాజ్ వెల్ యాజ్ పైప్ లైన్ యాక్టివిటీస్. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
like, share, subscribe. So thank you so much for watching. We will catch you in the next video. Chalo, bye.